హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం కనుక్కున్నాం అజోస్పర్మియా అంటే ఏంటో తెలుసుకుందాం. సో నార్మల్గా అజోస్పర్మియా అంటే ఏంటి, 7 పారామీటర్ 7 అనాలిసిస్ తర్వాత 0 కౌంట్ ఉన్నట్లయితే అజోస్పర్మియా అనేసి అంటాం. ఇది ఫస్ట్ రిపోర్ట్ కి కన్ఫర్మేషన్ చేయనికే రాదు. సెకండ్ రిపోర్ట్ మళ్ళా గ్యాప్ తీసుకొని చేసినట్లయితే ఆ రిపోర్ట్ లో కూడా స్పర్మ్స్ 0 ఉన్నట్లయితే అజోస్పర్మియాస్ అనేది అంటాం. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. సో నార్మల్గా అజోస్పర్మియా అనేది ఏ రకంగా ఉంది, అబ్స్ట్రక్టివా నాన్ అబ్స్ట్రక్టివా అంటే, అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటే కణాలు ఉత్పత్తి అయ్యే దగ్గర నుంచి బయటికి వచ్చేంత వరకు ఏదైనా బ్లాక్ అనేది ఉంటే కణాలు అక్కడికి ఆగిపోతాయి అనమాట, ముందు వరకు వెళ్ళవు. జస్ట్ సెమెన్ అనేది బయటికి వస్తుంది వితౌట్ స్పర్మ్స్. దీన్ని అబ్స్ట్రక్టివ్ అజో అంటాము. నాన్ అబ్స్ట్రక్టివ్ అజో అంటే అంత ప్యాసేజ్ అంతా క్లియర్ గానే ఉంటుంది, కానీ టెస్టిస్ ప్రొడక్షనే తక్కువ ఉన్నట్లు. దీని నాన్ అబ్స్ట్రక్టివ్ అజో అంటాం. కారణాలు ఏముండొచ్చు అంటే, చాలా వరకు ఏదైనా స్ట్రెస్, సైకలాజికల్ ఆర్ ఎనీ యాంటీసైకోటిక్ టాబ్లెట్స్ ఏమన్నా. అజోస్పర్మియాకి కారణాలు ఏముండొచ్చు నాన్ అబ్స్ట్రక్టివ్ కి అంటే, ఏదన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ ఒబేసిటీ ఆర్ ఎక్సెసివ్ ఆల్కహాల్ స్మోకింగ్. దీని వల్ల ఏమవుతుంది అంటే, హార్మోన్స్ చాలా వరకు ఇబ్బంది అయ్యి ఒక్కొక్కసారి డాప్లర్ చేంజెస్ కూడా ఉంటాయి అన్నమాట వీళ్ళకి. డాప్లర్స్ వారికోసీల్స్ ఏమన్నా ఉన్నట్లయితే కూడా ప్రొడక్షన్ అనేది తక్కువ ఉండొచ్చు. సో రకరకాల రీజన్స్ ఉండొచ్చు అజోస్పర్మియా ఎందుకు అవుతుంది అనేసి. వాటికి ఏ రీజన్ వల్ల ప్రాబ్లం ఉంది అనేది దానికి కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్ కూడా మనము స్పర్మ్స్ ప్రొడక్షన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. మోస్ట్ కామన్ గా రీజన్ మనం చూసేది ఏది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. వీళ్ళకి హార్మోన్స్ సచ్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, టోటల్ టెస్టోస్టిరాన్, ఈస్ట్రోడియాల్, ఈ హార్మోన్స్ అనేటివి చాలా వరకు వేరీ అయిపోయేసరికి స్పర్మ్ ప్రొడక్షన్ కి సరిపోయినంత హార్మోన్స్ అందలేకపోవడం వల్ల స్పర్మ్ అనేది ప్రొడక్షన్ అవ్వదు. సో ఇవి మనం ఎక్స్టర్నల్ బయట నుంచి టాబ్లెట్స్ పరంగానా లేదంటే ఇంజెక్షన్స్ పరంగానే ఇచ్చినట్లయితే ఆబ్వియస్ గా ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యి స్పర్మ్స్ అనేది బయటకు వచ్చేవి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో దీనికి చాలా వరకు ట్రీట్మెంట్స్ మనం కరెక్ట్ గా కానీ కంటిన్యూస్ గా తీసుకోవాల్సి వస్తుంది. ఆ ట్రీట్మెంట్ కోర్స్ ఆఫ్ 3 to 6 months వరకు ఉంటుంది అనమాట. ఈ ట్రీట్మెంట్స్ ప్రాపర్ గా ఫాలో అవుతున్నట్లయితే స్పర్మ్ ప్రొడక్షన్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటు జాగ్రత్తలు ఏది తీసుకోవాలి అంటే, ఏదైనా హ్యాబిట్స్ ఆఫ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఉన్నట్లయితే స్టాప్ చేయాలి. ఇంకా ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఉన్నట్లయితే చాలా వరకు డైట్ రెస్ట్రిక్షన్స్ విత్ ఎక్సర్సైజెస్ చేసినట్లయితే కూడా చాలా వరకు హార్మోన్స్ నార్మల్కి అయ్యి ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇంకా వేరే ఏదైనా థైరాయిడ్, ప్రొలాక్టిన్ లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే దాని ప్రకారంగా టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారికోసీల్ అనే ఎంటిటీ ఉంటుంది దాంట్లో వారికోసీల్ గ్రేడింగ్ లో హై గ్రేడింగ్ 3-4 గ్రేడింగ్ లో ఉన్న వాళ్ళకి కూడా మనము వారికోసీల్ ఎక్టమీ చేసినప్పుడు ఇంటర్నల్ మెల్యూ అంటే టెస్టిక్ ఎక్స్పోజర్ ఆఫ్ టెంపరేచర్ చాలా హై ఉంటుంది అనమాట వారికోసీల్స్ లో. అవి కూడా తగ్గించినట్లయితే మనం చాలా వరకు స్పర్మ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.